పాలక్ పోహా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు పాలకూరను 5 నిమిషాలు నీళ్ళల్లో ఉడికించుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇది 1 అరకప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల అటుకులను ఒక 5 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టి నీళ్లు వడకట్టి ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఎల్లుల్లి తరుగు, 2 స్పూన్ల పల్లీలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇది కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా నానబెట్టిన అటుకులను కూడా వేసుకుందాం. అటుకులను ఎక్కువగా నానబెట్టుకోకూడదు. ఎక్కువసేపు నానబెడితే మెత్తగా అయిపోతాయి. ఈ అటుకులను 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ను కూడా వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇది రెడీ అయింది. ఇప్పుడు ఇందులో చివరిగా 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంది పాలక్ పోహా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మా వీడియోని షేర్ చేయండి.